వరంగల్ ఎంజీఎంలో రోగులు క్యూ కట్టారు. శీతాకాలం కావడంతో శ్వాస సంబంధిత వ్యాధులతో పెద్ద ఎత్తున ఆసుపత్రికి వస్తున్నారు రోగులు. ఓపీ స్లిప్పులు ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత, సిబ్బంది లేకపోవడం వల్లనే వైద్యం ఆలస్యమవుతుందని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. శీతాకాలం కావడంతో ఎంజీఎంకు పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇటు వరంగల్తో పాటు అటు ఖమ్మం, కరీంనగర్ నుంచి కూడా వస్తుంటారు. జనగాం, మహబూబాద్ జిల్లాల, అటు ములుగు, జయశంకర్ జిల్లాల నుంచి కూడా ఎంజీఎంలో ట్రీట్మెంట్ చేయించుకుంటేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువగా పేద రోగులు వస్తుంటారు. వాళ్ళని తెలుసుకుందాం. అంటే పెద్ద ఎత్తున చూడొచ్చు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో, బారులు తీరారో దాన్ని బట్టి అర్థమవుతుంది. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చేట సంఖ్య భారీగా పెరిగింది. శీతాకాలం కావడంతో ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నారు. ఏంటమ్మా చూపించుకుంటానికి వచ్చారా? చూపించుకుంటానికే వచ్చినాం. ఈ 12 గంటల వరకు బంద్ చేస్తారు ఈ ఓపీ. మళ్ళీ అక్కడికి ఇచ్చి అక్కడి వరకు పిచ్చి పిచ్చి మందులు ఇస్తే అయ్యేటు సరిపోతలేవు, మంచిగా అనిపించలేదు. అందుకే ఇప్పుడు ఓపీ ఇక్కడ ఉంటేనే కొద్దిగా పని చేస్తాను. అందులోకి పోతే ఇప్పుడు టైం అయిందని ఇక అక్కడ వేరే మందులు ఇస్తారు. గట్ల అయితే ఈ ఓపీ 12 గంటల వరకే బంద్. 12 అయిందంటే మళ్ళీ అక్కడికి పోతే ఇక ఎవరు వాళ్ళకు తెలుసా ఇక గోళీలకి డాక్టర్ 20 రాస్తే 10 ఇస్తానికి మందులు ఇచ్చేటోళ్ళు. సగం ఇస్తారు, సగం ఇస్తారు, పైకి బయట తీసుకోమంటాను. వాడు రాసేది 20 గోళీలు, వాడు ఇచ్చేది 10 గోళీలు ఇచ్చేది మనకు. మందుల కొరత బాగుంది ఇక్కడ. ఈ దవాఖాన అంతా మొత్తం అంతా ఇక్కడ అంతా 12 అయిందంటే దట్టాలు అందరూ పోతాను, అయిపోయింది టైం అంటాను. ఈ మంది అంతా ఓపించడానికి ఏవాళ్ళు కావాలి. టైం అయిపోయింది, పోతాను. వీళ్ళంతా పట్టుకు పోతాను. పరిస్థితి ఇది చూడొచ్చు. ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా క్యూ లైన్ భారీగా ఉంది. ఇక్కడి నుంచి జనాలంతా వివిధ జిల్లాల నుంచి చూడొచ్చు ఏ విధంగా ఉందో. అంటే ఈ శీతాకాల సమయంలో వచ్చేట సీజనల్ వ్యాధులు, విష గాలులు తోలడంతో విష జ్వరాలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా ఎక్కువగా పేద రోగులు వస్తుంటారు ఎంజీఎంకి హాస్పిటల్కి. చూడొచ్చు అక్కడ కూడా క్యూ లైన్ చూడొచ్చు, అక్కడ కూడా చూడొచ్చు. మిగతా మహిళల క్యూ లైన్ కూడా అంత పెద్దగా ఉందంటే జనరల్గా మహిళలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తుంటారు. అలాంటిది ఎంత పెద్ద క్యూ లైన్ చూడొచ్చు. ఇటువైపు అటువైపు ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ తలపించే విధంగా ఉంది ఎంజీఎం ఆసుపత్రులు. ఆ విధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లో బారులు తీరారు. 12 గంటల సమయం అవుతున్నా కానీ ఈ స్థాయిలో ఉన్నారంటే జనరల్గా 9-10 వరకల్ని పూర్తి కావాల్సి ఉంటుంది. ఓపీ సేవలు పూర్తి కావాల్సి ఉంటుంది, వెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితి ఈ విధంగా ఉంది. చూడొచ్చు ఎక్కడ చూసినా జనం ఏ విధంగా ఉన్నారో దీన్ని బట్టేసి ఈ సీజన్లో ముఖ్యంగా శీతాకాల సమయంలో ఎలాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయో ఎంజీఎంకి వచ్చినట్టుగా రోగులను బట్టి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.